హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. సో డబుల్ ఎలిమినేషన్ అయిపోయింది. డబుల్ ఎలిమినేషన్ తర్వాత ఇప్పుడు కొత్తగా వైల్డ్ కార్డ్స్ హౌస్లోకి ఎంటర్ అయ్యారు. అండ్ మండే వచ్చేసింది కాబట్టి మండే నామినేషన్స్లో భాగంగా ఎవరెవరిని నామినేట్ చేశారో చూద్దాం. అండ్ ప్రాసెస్ ఏంటో కూడా చూద్దాం. సో నామినేషన్ ప్రాసెస్ వచ్చేసరికి ఎవరిని నామినేట్ చేయాలో వాళ్ళు అక్కడ వాళ్ళ ఫోటో ఉన్న హ్యాంగర్ ఉంటుంది. ఆ హ్యాంగర్ని తీసుకెళ్ళి ఆ దండ వేసి నామినేట్ చేయాలి. సో వైల్డ్ కార్డ్స్ వచ్చేసి టేస్టీ తేజ, మెహబూబ్ దిల్సే, హరితేజ, ముక్కు అవినాష్, గౌతమ్ కృష్ణ, గంగవ్వ, నయని పవని అండ్ రోహిణి. ప్రాసెస్ లో భాగంగా కొత్తగా వచ్చిన వైల్డ్ కార్డ్స్ ని ఎవరిని నామినేట్ చేయకూడదు. సో ఈ వైల్డ్ కార్డ్స్ వచ్చేసి ఆల్రెడీ ఉన్న హౌస్ మేట్స్ ని నామినేట్ చేయాలి. అంటే ఒక్కొక్క వైల్డ్ కార్డ్ వచ్చేసి ఇద్దరిని సెలెక్ట్ చేసి నామినేట్ చేయాలి. సో ఇదంతా బాగానే ఉంది. వైల్డ్ కార్డ్స్ వచ్చిన వాళ్ళ సంగతి ఏంటి అని చూసుకుంటే మనం ఎవరిని నామినేట్ చేయకూడదు అని ఎందుకు పెట్టారో బిగ్ బాస్ చెప్తా వినండి. సో వీళ్ళకి ఇంతకు ముందు 3 టాస్క్ ఇచ్చారు. ఆ 3 టాస్క్ లో మాక్సిమం రాయల్ క్లాన్ ని గెలిచారు. రాయల్ క్లాన్ అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గెలిచారు. సో దానివల్ల వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ వచ్చింది. ఇమ్యూనిటీ పవర్ తో పాటు బెడ్ యాక్సెస్ అండ్ రేషన్ కూడా వచ్చింది. వచ్చింది కాబట్టి ప్రెసెంట్ ఉన్న హౌస్ మేట్స్ ఎవరు వైల్డ్ కార్డ్స్ ని నామినేట్ చేయకూడదు. కానీ బిగ్ బాస్ లాస్ట్ లో ట్విస్ట్ పెట్టారు. ఆ ట్విస్ట్ ఏంటంటే హౌస్ మేట్స్ అందరూ, అంటే హౌస్ లో ఉన్న వాళ్ళందరూ ఎవరంటే ట్విస్ట్ ఏంటంటే ప్రెసెంట్ ఉన్న హౌస్ మేట్స్ ఎవరైతే ఉన్నారో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో నుంచి ఇద్దరిని తీసుకొని నామినేట్ చేయాలి. అంటే ఈ హౌస్ మేట్ డెసిషన్ అనమాట. హౌస్ మేట్స్ అందరూ కలిసి ఇద్దరిని సెలెక్ట్ చేయాలి. 2 వైల్డ్ కార్డ్స్ ని సెలెక్ట్ చేయాలి. ఆ 2 వైల్డ్ కార్డ్స్ని సెలెక్ట్ చేస్తే సో డైరెక్ట్గా వాళ్ళని నామినేట్ చేయొచ్చు. సో దీంట్లో భాగంగా ఎవరిని నామినేట్ చేశారో చూసుకుందాం. సో టేస్ట్ తేజ వచ్చేసి మణికంఠని నామినేట్ చేస్తారు. అంటే నువ్వు ఎప్పుడు ఎమోషనల్ అవుతున్నావు అని ఆ పాయింట్ మీద. సో ముక్కు అవినాష్ వచ్చేసి ముక్కు విష్ణుప్రియని నామినేట్ చేయడం జరిగింది. అంటే నువ్వు గేమ్స్ సరిగ్గా ఆడట్లే అండ్ యాక్టివ్ పార్టిసిపేషన్ లేదని. గంగ వచ్చేసరికి మణికంఠని నామినేట్ చేశారు. సో ప్రతిదానికి ఏడుస్తున్నాడని, అంటే ఎమోషనల్ అవుతున్నాడని ఆ పాయింట్ మీద గంగ మణికంఠని నామినేట్ చేశారు. మెహబూబ్ దిల్సే వచ్చేసి నిఖిల్ అండ్ మణికంఠని నామినేట్ చేశారు. నిఖిల్ ఏమో ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడని, మణికంఠ ఏమో ఎమోషనల్ అవుతున్నాడని. మరిన్ని నామినేషన్ పాయింట్స్ గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. అప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకోండి.